గారు, అల్లుడు గారు, నువ్వు నా కూతురు పిల్లలు ఈ సంక్రాంతికి మా ఇంటికి రండి. మామయ్య నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది. నేను తనని పిల్లల్ని పంపిస్తాను. నేను తర్వాత వస్తాను. అలానే అమ్మ, అలానే అల్లుడు గారు. ఎవరండి ఫోన్లో? మీ నాన్నగారు నిన్ను నన్ను పిల్లల్ని రమ్మంటున్నారు. మరి మీరు రారా? నాకు ఆఫీస్లో కొంచెం పని ఉండడం వల్ల నేను తర్వాత వస్తాను. అలాగే అండి. పిల్లలు నాస్తి, సోఫియా, మమ్మీ. మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అట్లా ఆడే ఉంది కదా. బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. హాయ్ గ్రాండ్పా. హౌ ఆర్ యు? ఏం మాట్లాడుతున్నారమ్మా? నాకు అర్థం కావట్లేదు. బాగున్నావా అని అడుగుతున్నారు నాన్న. బాగున్నాను పిల్లలు. హ్యావ్ యు ఈట్ బ్రేక్ఫాస్ట్? ఏ భాష అమ్మా ఇది? ఇంగ్లీష్లే నాన్న. ఏం ఇంగ్లీషో ఏంటో నాకు అర్థమే కావట్లేదు. సరే, నీ చెల్లెళ్ళు వచ్చారు, వెళ్ళి మాట్లాడు. అలాగే నాన్న. Hi sister. Hi sister. How are you? I am fine. What about you? I am fine sister. Had you eat your breakfast? Yes sister. Okay. ఆపండి మీ చెత్తలో ఇంగ్లీషు. ఏం మీకు తెలుగు వాళ్ళు కదా? మీకు తెలుగు రాదా? శైలిషా తొక్క. ఇంకొకసారి నా ముందు గాన ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీకు మర్యాద ఉండదు. అలాగే మీ పిల్లలతో మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ అని పిలిపించుకోకుండా అమ్మా నాన్న పిన్ని బాబాయ్ పెద్దనాన్న పెద్దమ్మ అని పిలిపించుకోండి. అలాగే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడనివ్వడం లేదు. ఇంతసేపు నాకు క్లాస్ పెట్టాడు. ఆయన అంతేలే చెల్లి. ఆయనకు తెలుగు సార్ అంటే పిచ్చి, ఆయనకేమో తెలుగు అంటే పిచ్చి. అది అంతేలే, వదిలే. సరే అక్క. ట్రింగ్ 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 ట్రింగ్. హలో రాము, నేను ఒక పని మీద మీ ఊరికి వస్తున్నాను రా. అవునా? అయితే ఇంటికి రారా. సరేరా. 2 రోజుల తర్వాత. ఇతరుంటే మై చెప్పండి. ఈ రోజు నా స్నేహితులు వస్తున్నారు కాబట్టి నువ్వు ఇంట్లో వంటలన్నీ చేసి పెట్టు. సరేనండి. పిల్లలు, సత్యం వైశేఖ్ రండమ్మా. చెప్పమ్మా. ఈరోజు మీ నాన్నగారి వాళ్ళ స్నేహితుడు ఇక్కడికి వస్తున్నారు. నేను మీ నాన్నగారు బయటికి వెళ్తున్నాము. ఈ లోపల ఆయన వస్తే జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మా. అవును, రాము ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు. వారికేమో తెలుగు రాదు. వాళ్ళ భార్య ఏమో మలయాళి, ఆమెకేమో తెలుగు రాదు. ఇంకా వీళ్ళ ఇద్దరికి కూడా తెలుగు రాదేమో. నాకు వచ్చిందే అంతంత మాత్రం ఇంగ్లీషు. దాన్నే చూద్దాంలే. హాయ్ చిల్డ్రన్స్. బాగున్నారా మామయ్య? ఐఎమ్ ఫైన్. అండ్ వాట్ అబౌట్ యూ? మేము బాగున్నాం మామయ్య. వేర్ ఇస్ యువర్ మమ్మీ అండ్ డాడీ? అమ్మా నాన్న బయటికి వెళ్ళారు మామయ్య. ఓకే. రండి మామయ్య, కూర్చోండి. నీ పేరేంటి? సత్యం మామయ్య. మరి నీ పేరు? వైశు మామయ్య. వీడేంటి నా పేరు వాళ్ళ పిల్లలకు పెట్టారే? బాగున్నారా అన్నయ్య? బాగున్నాను
బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నానన్నయ్య. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. ఏ హాయ్ రా రాము, బాగున్నావరా? బాగున్నానురా. మరి నువ్వు? బాగున్నానురా. సరేరా, నేను ఇంక బయలుదేరుతాను. తినేసి వెళ్ళరా. వద్దొద్దురా, ఇంకొకసారి వస్తాను. నేను తినేసి వెళ్ళు. సరేరా. సరేనమ్మా, నేను ఇంక బయలుదేరుతాను. ఉండవచ్చు కదా అన్నయ్య. లేదమ్మా, మళ్ళీ వస్తాను. ఈసారి అన్నయ్య. సరేనమ్మా. అవునరా రాము, ఏమిరా మీ భార్య ఏమో మలయాళి, ఆమెకి తెలుగు రాదనుకుంటే బాగా మాట్లాడుతుంది కదరా? కష్టపడి తెలుగు నేర్చుకునిందిరా. మరి మీ పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారనుకుంటే తెలుగులో మాట్లాడుతున్నారా? వాళ్ళు కూడా కష్టపడి తెలుగు నేర్చుకున్నారు. అవును, నా పేరు ఎందుకురా నీ పిల్లలకి పెట్టావు? అంటే నాకు చాలా ఇష్టం రా, అందుకే పెట్టాను. సరేరా. అంతేకాదు, ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు, కానీ అన్ని భాషలు రావాలి. అదే కాదు, మన తెలుగు భాషను మర్చిపోతే మన తల్లిని తండ్రిని మర్చిపోయినట్టే. మన తెలుగు భాషను మర్చిపోతే మన తల్లిని తండ్రిని మర్చిపోయినట్టే. సరేరా.